నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ మా నాయకుడు, ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆమె రాసినట్టుగా చెబుతున్న లేఖపై కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చకు కవిత స్వయంగా తెరదించారు. పార్టీలో ఎలాంటి గందరగోళము లేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. అమెరికా పర్యటన ముగించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. సందర్భంగా ఆమెకు శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో తెలంగాణ జాగృతి నేతలు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. సందర్భంగా కవిత ఎయిర్పోర్ట్ బయట మీడియాతో మాట్లాడారు. నా తండ్రికి లేఖ రాసిన మాట వాస్తవమే, కానీ అది 2 వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేక సార్లు చెప్పాను, అయినా మార్పు రాలేదు. అందుకే ఈసారి లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశానని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద ద్వేషం లేదన్నారు. నాకు అందరూ సమానమే, వ్యక్తిగతమైన ఎజెండా కూడా నాకేం లేదన్నారు. ఇది వరకు నేను రాసిన ఏ లేఖ కూడా బయటకు రాలేదు. ఇది ఎలా బయటకు వచ్చిందో తెలియదని చెప్పారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వారి వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుందన్నారు. అంతర్గతంగా నేను రాసిన లేఖ ఎలా బయటకు వస్తుంది? నేను రాసిన లేఖ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య కార్యకర్తలు రాసిన లేఖల పరిస్థితి ఏంటనేది చర్చ జరగాలన్నారు. నేను రెగ్యులర్గా ఇచ్చే ఫీడ్బ్యాక్, అందులో స్పెషల్ ఏం లేదు, కానీ లేఖ బయటకు రావడం బాధాకరంగా ఉందని చెప్పారు. లేఖను చూసి బీజేపీ కాంగ్రెస్ సంబరపడుతున్నాయి. మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకెళ్తుందన్నారు. పార్టీలోని కోవటులను పక్కన పెట్టి ముందుకు పోతే 10 కాలాల పాటు పార్టీ చల్లగా ఉంటుందన్నారు. బీజేపీ కాంగ్రెస్ 2 తెలంగాణకు నష్టం చేశాయి. కేసీఆర్ తోనే తెలంగాణకు భవిష్యత్తు అని కవిత స్పష్టం చేశారు. జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is the handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం
కోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నానంటే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అంటే ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. నెల రోజుల్లోగా రేవంత్ అవినీతిపై స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ కేంద్రానికి డెడ్ లైన్ విధించారు మాజీ మంత్రి కేటీఆర్. గవర్నర్ను కలిసి విచారణ కోరతామన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ దయ్యాన్ని వదిలించడమే తమ పని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్గత విషయాలు బయట మాట్లాడడం సరికాదన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని చెప్పుకొచ్చారు. కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని, అందరం సమానమేనని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉండడం తెలంగాణ సమాజానికి అవమానమన్నారు. రేవంత్ది సీటుకు రూటు కుంభకోణం అంటూ విమర్శించారు. ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరు మర్చిపోలేదని, యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. 50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పారన్నారు. రేవంత్ కు బ్యాగ్ మ్యాన్ అనే పేరు ఎప్పుడో వచ్చిందన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం లా మారిందన్నారు. రేవంత్ మాటలు మూటల ముఖ్యమంత్రి అంటూ దుయ్యబట్టారు. మూటలు పంచి రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నారని, తనని తాను కాపాడుకునేందుకు ఢిల్లీ నేతల కాళ్ళు పట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు ఢిల్లీలో 2 బాసులు ఉన్నారని, ఒకరు రాహుల్ గాంధీ కాగా మరొకరు మోదీ అన్నారు. 16 నెలల్లో 44 సార్లు ఢిల్లీ వెళ్లి 5 రికార్డు సాధించారంటూ ఎద్దేవా చేశారు. మొన్న ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్ షీట్లో చేర్చడం ఏదైతే ఉందో, ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగి ఈయనకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు. కానీ చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు. అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు, ఈడీ ఛార్జ్ షీటు చాలా వివరంగా చెప్పింది. మనం గతంలో ఇక్కడ తెలంగాణలో 2015వ సంవత్సరంలో చూసినాం. ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా, అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు. అదేమో ఓటుకు నోటు కుంభకోణం, ఇదేమో సీటుకు రూటు కుంభకోణం రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి యావత్ దేశం పరువు, యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. గతంలో యడ్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది నేను చెప్పేది 2020వ సంవత్సరానికి సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు
మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే మరి వెంటనే యెద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి నేనేదో ఊరికే ఆరోపణ చేయట్లేదు. ఇది చూడండి, మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ 2028 వార్త. సెప్టెంబర్ 2028, ఇంకొక 2-3 నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది. అంటే 2024 సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి. సెప్టెంబర్ 27th, ఈరోజు మే 24 అనుకుంటా. మరి అప్పటికిప్పటికి ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా? ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మోహమాటం అడ్డమొస్తున్నది అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. ఇంకోవైపు సొంత మామ, పిల్లనిచ్చిన మామ, కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది, ఎక్కడిది? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 94,000 కోట్లు ఖర్చు అయితే అలా 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు? ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు, ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయలేదు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయవచ్చా అని. అంటే ఇంత పెద్ద కేసులో లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశం. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు. ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యే దశకు చేరుకోగా అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుండటంతో వడ్లకు మొలకలు వస్తున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షం కురవడంతో ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. అదే సమయంలో వర్షానికి చేతికి వచ్చిన పంట తడిసిపోవడంతో పలు చోట్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. మన సంస్కరణ పెడతాను ఏం చేద్దాం మంచిగా
ఏదైతే తప్పదు. ఇప్పుడు మిషన్కి రై తప్పదు, ట్రాక్టర్లు రై తప్పదు. ఇప్పుడు మందులు పోతి అన్నీ చేసినాము, చేసింది ఏం లాభం లేదు మాకు. కనీసం మా బిడ్డకు భూమిదారులకైతే ఎట్లన్నా ఇచ్చేదాకా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు నిధుల మంజూరుకు అధికారులు దళారులను ఆశ్రయించవద్దని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నయా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి సొంతింటి కల సాకారం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా వ్యవసాయ సలహాదారులు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమగ్రంగా విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి అధికారులు నాయకులైన డబ్బులు అడిగితే ₹1 కూడా ఇచ్చే అవసరం లేదన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వారు సూచించిన విధంగా మీ యొక్క చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఇది 414 ఫీట్లకు సరిపడు కొలతలది. నా కొడుకు ఉన్నాడు, పెళ్ళయింది. కలుపుకొని ఎవరైతే సొంత జాగాలు ఉన్నాయో ఆ జాగాల మీద ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే గరీబ్ గారు ముందుకు వచ్చిందో వారి పేర్లను రాసి కమిషనర్ గారి ద్వారా, ఎంపీడీఓ ద్వారా కలెక్టర్కి పంపించినాం. ఎంక్వైరీ చేసి కలెక్టర్ పంపించిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ కూడా పరిశీలించి హైదరాబాద్కు మంత్రి గారికి పంపించి మళ్ళా మంత్రి గారు మాకు ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని అడిగి మంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత మళ్ళా కలెక్టర్కి వచ్చిన తర్వాత మీకు అధికారికంగా ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక పత్రం ఇస్తాం. ఇప్పుడు పైసలు ₹1 ఎవరికి ఇవ్వద్దు. మేము బిల్లు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని ఎవరైనా అంటే కూడా మీకు ఇల్లు ఇప్పిస్తాం అంటే ₹1 ఇవ్వద్దు. ఇది కూడా స్ట్రిక్ట్ గా ఉంది. ఉన్నవారికి ఇచ్చేది లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఉన్నోడికి ఇచ్చేది లేదు. కేవలం ₹5 లక్షల గవర్నమెంట్ ఇందిరా మిల్లు పెట్టు పేదవారికి ఇచ్చి తప్పితే మా వాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రికమెండ్ చేసిండు పెద్ద. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడి
కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శనివారం సెలవు కావడంతో లింబాద్రిగుట్టకు భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం ఉదయం నుండే బ్యారిగేట్ల మధ్యలో దారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. బేంగల్ మండలం లింబాద్రిగుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎండాకాలం సెలవులు శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయ ప్రాంతం కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన సత్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఉన్నతమైన వ్యక్తి, నిస్వార్థపరుడు, మచ్చలేని నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి పిసిసి అధ్యక్షుడు కావడం కాంగ్రెస్ నాయకులందరూ గర్విస్తున్నామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మరి సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కూడా ఆయన జన్మదినాన్ని మేము నిర్వహిస్తున్నాం. మరి చాలా ఉత్తమైనటువంటి వ్యక్తి, మరి నిస్వార్థపరుడు, ఎలాంటి మచ్చలేని నాయకుడు. మన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహేష్ అన్నకు అప్పుడు పిసిసి రావడం మేమందరం కూడా గర్విస్తున్నాం. మరి ఆయన పుట్టినరోజును ఇవాళ తెలంగాణ అంతటా జరపడం జరుగుతుంది. మరి మహేష్ అన్న గారు మరి ఇంకా చాలా చాలా ఉన్నతమైన పదవులు ఇంకా రావాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం పక్కన గల ఓ ఇంట్లో చోరీకి యత్నించిన 2 వ్యక్తులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చోరీకి పాల్పడిన వారిని విచారించారు. చోరీకి యత్నించిన వారిని నిజామాబాద్ కు చెందిన అష్రఫ్, ముస్కాన్లుగా గుర్తించారు. అనంతరం పోలీసులు నిందితులను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొట్టకూరి కొట్టకూరి
अरे निजामात काय उसका घर का काय काय వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.